స్టూడెంట్గా మారిన పిల్లి. నిజం తెలిస్తే ఓడి అమ్మ పడవ, ఇదేందయ్యా ఇది నేను చూడాలంటారా? మాస్కాట్ ఆఫ్ ది యూనివర్సిటీలో ఒక క్యాట్ ఉంది. అది చేసే పనులకి ఆస్కార్ క్యాట్ అని కూడా పేరు పెట్టారు. ఆ యూనివర్సిటీలో ఆ క్యాట్ ఎర్లీ మార్నింగ్ స్టూడెంట్స్ ఎలా అయితే క్లాస్ రూమ్స్ వెళ్తారో సేమ్ అలానే ఆ క్యాట్ కూడా వెళ్తుంది. మనలాగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయితే కాదు. ఫ్రంట్ రో ఫస్ట్ సీట్ లో తనకంటూ ఒక చైర్ స్పెషల్ గా ఉంటుంది. ఇలా ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, దాదాపు 5 years గా ఆ యూనివర్సిటీలో క్లాసెస్ కి అటెండ్ అవుతూ ఉంది. అండ్ క్లాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకవేళ క్లాస్ ఇంట్రెస్ట్ గా లేదనుకోండి, గొరకబెట్టి అదే సీట్ లో పడుకుంటుంది. ఒక క్లాస్ టైం అయిపోతే మళ్ళీ ఇంకో క్లాస్ కి వెళ్ళి కంప్యూటర్ ప్రోగ్రామ్ క్లాసెస్ కి అటెండ్ అవుతుంది. ఏ క్లాస్ అనేది తనకి అనవసరం. క్లాస్ లోకి దూరామా లేదా అనేదే పాయింట్. అసలు ఈ క్లాసెస్ అని కూడా పిచ్చి బోరింగ్ కొట్టే అనుకోండి, మెల్లిగా మ్యూజిక్ క్లాస్ రూమ్ కూడా వెళ్తుంది. బట్ అక్కడ వాళ్ళు మాత్రం నువ్వు టైంకి రాలేదని పాపం బయటికి పంపించేస్తారు. క్యాట్ చాలా ఫీల్ అయ్యి ఈసారి నేను ఏ క్లాస్ కూడా లేటుగా అటెండ్ అవ్వకూడదని అనుకుంటుంది. అంతేకాదు ఒక క్లాస్ రూమ్ కి అటెండ్ అయ్యే ముందు అది నా క్లాసా కాదని 1-2 సార్లు చెక్ చేసుకుంటుంది కూడా. క్లాసెస్ మాత్రమే వింటదా, అలాగే ఎగ్జామ్స్ కూడా రాస్తుందా అంటే అంత లేదు. ఎగ్జామ్ హాల్కి అయితే అటెండ్ అయ్యిద్ది, బట్ ఎగ్జామ్స్ మాత్రం రాయదు. అండ్ ఆ క్యాట్కి ఆ యూనివర్సిటీ ఎక్స్పెక్ట్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. తనకి వాటర్ సర్వీస్ చేస్తారు, క్యాంటీన్ లో తనకి స్పెషల్ గా ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తారు. సో లైఫ్ ని ఫుల్ బిందాస్ గా అయితే ఎంజాయ్ చేస్తుంది. బట్ ఇదేందుకు ఇలా బిహేవ్ చేస్తుందనే డౌట్ మీకు రావచ్చు. దానికి రీజన్ ఆ క్యాట్ ఓనర్ ఒకప్పుడు ఇక్కడ స్టూడెంట్ అనమాట. బట్ ఎప్పుడైతే తన స్టడీస్ ఆ యూనివర్సిటీలో కంప్లీట్ అయిపోయాయో అప్పుడు ఆ క్యాట్ ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పటి నుంచి అతనికి బదులు ఈ క్యాట్ లెసన్స్ వింటూ ఉంది. ఏ రోజైనా వస్తాడనే హోప్ తో వెయిట్ చేస్తూ కూడా ఉంది. అండ్ అందుకే ఆ క్యాట్ ని ఎవరు ఏమనరు. అండ్ అది కూడా ఇప్పటివరకు ఎవరిని కూడా హార్మ్ చేయలేదు. ఇది అసలు మ్యాటర్ అనమాట. హ్యూమన్స్ కే కాదు, యానిమల్స్ కూడా మనకంటే ఎక్కువ ఫీలింగ్సే ఉంటాయి. సో లవ్ దెమ్, డోంట్ లీవ్ దెమ్. ఫైనల్ గా ఇలాంటి వీడియోస్ మీకు రీచ్ అవ్వాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ మన ఛానల్ రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. మళ్ళీ న్యూ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై.